హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక పర్ఫెక్ట్ ముల్లంగి సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ ముల్లంగి సాంబార్ కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి వేడయ్యాక ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొంచెం జీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కానీ వేసుకుంటే మాత్రం మీకు రుచి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి వేసుకోవాలి. నేను ముల్లంగి బాగా సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. కొంచెం లావుగా కట్ చేసుకున్నారంటే మీకు కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మూత పెట్టుకొని కాసేపు ఈ ముల్లంగి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీకు ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. మీరు మూత తీసి చూస్తే ముల్లంగి అనేది ఇలా లైట్గా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. మీరు పెద్ద సైజ్ టమాటా తీసుకుంటే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాస్ అన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ మీరు కనుక మూత పెట్టి కుక్ చేసుకుంటే వీడియోలో చూపించినట్టుగా టమాటో సాఫ్ట్ అయిపోతాయండి. ఇప్పుడు మీరు ముల్లంగి ఉడికిందా లేదా అని కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఇలా విరిగిపోయిందంటే ముల్లంగి బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాంబార్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాస్ అన్నీ బాగా కలిసాక ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసం ఇంకా కందిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు నా సాంబార్ రెసిపీ చూసి నేర్చుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి సరిపడినంత వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. దాదాపు ఒక 500 ml వరకు ఉంటుంది. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. దీనిలో తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూసినట్టయితే సాంబారు ఇలా చక్కగా మరుగుతుంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ లేదా ఇడ్లీతో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అయిపోయే ముల్లంగి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని మీరు కూడా ఈరోజు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.